హలో పీపుల్, మేమైతే ఫంక్షన్కి హైదరాబాద్ వెళ్తున్నాం. దానికి రిలేటెడ్ వీడియో. తినడానికి అని చెప్పి మేము విజయవాడ ఖలీల్బా రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. అక్కడ అమ్మవారిని పెట్టారని చెప్పి మేము దండం పెట్టుకుని అయితే వెళ్ళాము. ఫస్ట్ ఐకియాకి అయితే వెళ్ళాము. ఏంటి ఫంక్షన్ అని ఐకియా వ్లాగ్ పెడుతున్నా అనుకోకండి. ఫంక్షన్లో వీడియో తీసే అంత ఎక్స్పెక్ట్ మనం ఇంకా కాలేదు. యాక్చువల్గా నేనైతే మిర్రర్స్ చూద్దామని చెప్పి అయితే వెళ్ళాను, కానీ మనం వెళ్ళింది ఒకటి చేసింది ఒకటి ఉంటుంది కదా. సో నేను అలా మొత్తం అయితే తిరిగేసాను, పనేం లేకపోయినని. అలా మిర్రర్స్ అయితే వచ్చాయి. నాకు ఈ చిన్ని మిర్రర్స్ చాలా నచ్చాయి. ఇక్కడ మిర్రర్స్ అన్నీ చూసాక ఒక క్లారిటీ అయితే వచ్చింది ఏం తీసుకోవాలి అని. నాకు ఈ చిన్న చైర్స్ అయితే భలే క్యూట్గా నచ్చాయి, కానీ నాకు యూజ్ ఉండదు, సో నేను తీసుకోవాలి. ఐక్యూలో రూమ్ సెటప్ చూసిన ప్రతిసారి ఒక క్లారిటీ అయితే వస్తుంది. లైక్ మన ఇంట్లో కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కిచెన్ నుంచి బెడ్రూమ్ వరకు అని, ఒక డ్రీమ్ హౌస్లా. ఇక్కడ ఈ చిన్న మిర్రర్స్ అయితే భలే ఉన్నాయి. నాకేంటో అవసరమైనవి తప్ప అవసరం లేనివన్నీ నచ్చుతున్నాయి. ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే ఒకసారి ఐకియా అయితే విజిట్ చేయండి. సో మీకంటూ క్లారిటీ వస్తుంది, అంటే కలర్స్, లైటింగ్, అట్లా ఆర్గనైజింగ్ అని ఏం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి. సో దట్ మీకు కొంచెం ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. నేనైతే ఈ క్లిప్స్ అన్నీ అలా రిఫరెన్స్కి ఉంటాయి కదా అని చెప్పి అయితే రికార్డ్ చేసుకున్నాను. అన్నీ చూసాక ఆర్గనైజింగ్ అయితే ఒక క్లారిటీ వచ్చింది. నాకు ఈ కేఫ్ అయితే భలే నచ్చింది. సెకండ్ డే ఇన్ హైదరాబాద్ అయితే మేమైతే టెంపుల్స్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట అండ్ సురేంద్రపురి కూడా మేము వెళ్ళాము. ఇక్కడ వెళ్ళే దారిలో బతుకమ్మకి రిలేటెడ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. చాలా లాంగ్ ఉన్నాయి, ప్రతి చోట అసలు ఖాళీ లేదు. లిటరలీ ఎంతమంది కొనుక్కుంటున్నారంటే ఆ ఫ్లవర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. మ్యాప్స్లో లొకేషన్ అయితే తప్పు చూపించింది. సో మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయినా మేము వెళ్ళేసరికి ఒక 1:32 అలా అయిపోయింది. చాలా లేట్ అయింది, అంటే చాలా దూరం వెళ్ళిపోయామన్నమాట రాంగ్ లొకేషన్కి. టెంపుల్ దగ్గరికి రాగానే అమ్మయ్య వచ్చేసాంరా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇదైతే టెంపుల్ బయట నుంచి. లోపల ఎక్కడ కూడా నేను ఏం రికార్డ్ చేయలేదు. ఇక్కడ కానీ అండ్ నెక్స్ట్ యాదగిరిగుట్ట అవేం అసలు మొబైల్స్ లోపలికి అయితే అలో చేయలేదు. ఆ థర్డ్ డే అయితే మాల్తో స్టార్ట్ అయింది. ఇక్కడున్న ఈ చిన్నవి మ్యాగ్నెట్స్ అనమాట. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. చెప్పానుగా మనకి కావాల్సినవి తప్ప అక్కర్లేనివన్నీ నచ్చుతాయని. అండ్ మేము తర్వాత లుల్లు మార్కెట్లో షాపింగ్కి అయితే వెళ్ళాం. ఇవి మీకోసమే డ్రై ఫ్రూట్స్, మీరు హెల్తీగా ఉండాలి. అండ్ ఈ ఫిషెస్ అయితే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే బయటకి లైట్స్ వల్ల ఆపోజిట్లో ఒక మిర్రర్ ఉంది కదా, అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి బయటకైతే ఇవి. అండ్ నెక్స్ట్ మేమైతే చార్మినార్కి వెళ్ళాము. యాక్చువల్లీ చార్మినార్ దగ్గరికి వెళ్ళే ప్లానింగ్ అయితే మాకు లేదు, కానీ ఎందుకు వెళ్ళామంటే అక్కడ లైక్ జైపూరి స్టైల్ బ్యాంగిల్స్ మేక్ చేస్తారు కదా, నేను అవి చేయించుకుందాం అనుకున్నాను. సో నన్ను తీసుకెళ్ళెడతాను చేయించుకుందుగాను అని చెప్పి మేమైతే ఇంకా డైరెక్ట్ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. చార్మినార్ దగ్గర అది ఏం తిరగలేదు. ఈ మేకింగ్ స్టైల్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు చూడండి. వాళ్ళు అక్కడ కొన్ని డిజైన్స్ చూపించారనమాట. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, నాకు అవేం నచ్చలేదు. మీరు గూగుల్లో కానీ పింట్రెస్ట్లో కానీ చూసుకుని చూపియండి, చేస్తామన్నారు. నేను అలా ఒక డిజైన్ చూపించాను. వాళ్ళైతే నేను చూపించిన దానికి చేస్తున్నారనమాట.
మన బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే అయిపోయాయి. తర్వాత మేమైతే ఆటో ఎక్స్పీరియన్స్ కూడా చేసాము. అంటే మేము బిర్యానీ తినడానికి వెళ్తున్నాం, అక్కడ కార్ పార్కింగ్ లేదనమాట. సో ఆటో ఎక్కాము, బిర్యానీ అయితే తినేసాము. బిర్యానీ తినేసి మేమైతే రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చాము. ఎండింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సంధ్యా శ్రీకాంత్. బాయ్ బాయ్ ఆల్.